తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము మార్కు సువార్త 13వ అధ్యాయము 19వ వచనం చదువుకున్నాం. అవి శ్రమ గల దినములు, దేవుడు సృజించిన సృష్టి ఆది నుండి ఇది వరకు అంత శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడూనూ కలుగబోదు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక, మనతో మాట్లాడును గాక. ఇక్కడ మార్కు సువార్తలో దేవుడు ఈ విధముగా తెలియజేస్తున్నాడు మనకి. ఈ మాటలు దేవుడే చెబుతున్నాడు. అవి శ్రమగల దినములు, దేవుడు సృజించిన సృష్టి ఆది నుండి ఇది వరకు అంత శ్రమ కలుగలేదు, ఇక ముందు కూడా కలుగబోదు, ఇక ఎన్నడూనూ కలుగబోదు అని అంటున్నాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు రాకడ సమయం గురించి చెబుతూ ఆ దినాలు శ్రమ దినాలు అని చెబుతున్నాడు దేవుడు. ఆ దినాలను ఎవరు తట్టుకోలేరు అని చెబుతున్నాడు. ఆ శ్రమ దినాలు ఇక ముందు జరగలేదు, ఇక ఎన్నడూనూ జరగవు, అంత శ్రమ దినాలు రాబోతున్నాయి అని తెలియచేస్తున్నాడు దేవుడు. రాకడ సమయంలో దేవుడు తెలియచేస్తున్న గుర్తులను మనము ఈ వాక్యంలో చూస్తున్నాం. దేవుడు రాకడ ముందు ఏవే గుర్తులు మనము చూడబోతున్నామో వాటన్నిటిని దేవుడు ముందుగానే తెలియచేస్తున్నాడు. అవి శ్రమ దినములు అంటున్నాడు దేవుడు. మనము వీటిని శ్రమ దినాలు అనుకుంటాము, కానీ ఇవి శ్రమ దినాలు కానే కావు, ఇవి శిలువ ధ్యాన దినాలు. ఎందుకంటే ఈ శ్రమ దినాలు మనం అంతగా శ్రమ అనుభవించట్లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇదంతా యేసుక్రీస్తు బోధన మనం వింటున్నాము ఈ 40 దినాల్లో. చివరగా గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారము, శనివారము దేవుని యొక్క మరణము, సిలువను ధ్యానిస్తూ ఉంటాము. ఇవి సిలువ ధ్యాన దినాలు. కానీ శ్రమ దినాలు రాబోతున్నాయి అంటున్నాడు దేవుడు. సృష్టి ఆది నుండి ఇంతవరకు ఎప్పుడు ఆ శ్రమ దినాలు రాలేదు, అట్టి శ్రమలు కలగలేదు, ఇక ఎన్నడూనూ కలుగు అంటున్నాడు. అంతటి ఘోరమైనటువంటి శ్రమలను ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారి రాకడ దినాల్లో మనము చూడబోతున్నాము. కాబట్టి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని యేసు ప్రభువారు తెలియజేస్తున్నారు. ఆ శ్రమలను ఎదుర్కోవాలంటే మనము ప్రార్థనలో మెలకువగా ఉండాలి. ఆ శ్రమలను ఎదుర్కోవాలంటే మనము ప్రార్థనలో శక్తి పొందుకుని ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి సహాయము మనం పొందుకొని ఉంటేనే కానీ ఆ శ్రమ దినాలను మనము తప్పించుకోగలుగుతాం. సృష్టి ఆది నుండి ఇంతవరకు ఎప్పుడు జరగలేదట, ఇక ఎన్నడూనూ జరగవట. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే ముందే ఈ శ్రమలు జరుగుతాయి. ఇది దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనంలోను, 11వ అధ్యాయము 31వ వచనంలోను, 12వ అధ్యాయము 11వ వచనంలో కూడా విగ్రహాన్ని పూజిస్తారని ఇక్కడ దానియేలు తెలియజేస్తున్నాడు, ప్రవచిస్తున్నాడు దానియేలు. ఆ శ్రమ దినం ఎప్పుడు ఎందుకు వస్తుందో ఆ ప్రవచిస్తున్నాడు. విగ్రహాన్ని ప్రతిష్ఠించని స్థలమందు ప్రతిష్ఠించబడుతుంది కనుక అది శ్రమ ఉగ్రతగా ఉంటుంది, ఉగ్రత పాలవుతుంది ఆ స్థితి అని దేవుడు తెలియచేయడానికి ముందుగానే దానియేలు కూడా ప్రవచించాడు. ముండరాని స్థలములో ఉంటుంది, అది పరిశుద్ధ ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు దేవుడు దానిని సహించలేడు, దేవుడు దానిని ఊరుకోడు. అందుకనే ఆ ఉగ్రత నుండి దేవుని బిడ్డలు తప్పింపబడాలంటే మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంటున్నాడు. ఆ ఆలయంలో, పరిశుద్ధ ఆలయంలో అపవిత్రమైన దాన్ని ప్రతిష్ఠించినప్పుడు ఆ శ్రమలు ప్రారంభమయ్యి మరి ఎన్నటికీ అలాంటి శ్రమలు జరగనంత ప్రమాదకరమైన శ్రమలు ఆ దినాల్లో జరుగుతాయి. కాబట్టి అది కూడా ఇక ముందు కూడా జరుగుతుంది అని మనకు తెలియజేస్తున్నాడు. ఇది క్రీస్తు పూర్వం 168వ సంవత్సరంలో కూడా సిరియా రాజైన 4వ సిరియా రాజైన అంతియోకస్ ఎపిఫానెస్ అనేటువంటి రాజు పరిశుద్ధ మందిరంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించిన విధానాన్ని మనము వాక్యంలో చూస్తున్నాం. అందుకే అప్పుడు చాలా ఉగ్రత పాలయ్యారు ప్రజలు. అలాంటి విగ్రహము మరి ఒకసారి పరిశుద్ధ మందిరంలో ప్రతిష్ఠించబోతున్నారు. అది శ్రమల కాలము, అది ప్రమాదకరమైన దినాలు. ఆ ప్రమాదకరమైన దినాలను మనం తప్పించుకోవడానికి ఇప్పటి నుండి మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని యేసు ప్రభువారు మనకి ముందుగానే తెలియజేస్తున్నారు. ఆ సూచనలన్నీ మనము చూచి ఆ సూచనలన్నీ మనసులో ధ్యానిస్తూ యేసు ప్రభువా ఆ శ్రమలలో మాకు మీ కృపను అనుగ్రహించు ప్రభువా అని మనము మీ సహాయం దయచేయండి ప్రభువా, మీ గాయపడిన హస్తంతో మమ్మల్ని కప్పండి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఆ శ్రమ దినాల గురించి మనం బలముగా ఇప్పటి నుండే ప్రార్థన చేయాలి. అప్పుడు మనము ఆ శ్రమల నుండి తప్పించబడతాము. దేవుని యొక్క కృప మనకి అనుగ్రహించబడుతుంది. చిన్న బిడ్డలందరూ ఆ విధముగా సిద్ధపడుదురుగాక. ప్రార్థన.
మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. మెళకువగా ఉండి ప్రార్థన చేసే జ్ఞానము మాకందరికీ, వినిచిన వీళ్ళందరికీ దయచేయండి ప్రభువా. మీ శ్రమలను తప్పించుకునే భాగ్యము మేము పొందడానికి నాయన, ప్రార్థన చేయడానికి, శ్రమలను మా ప్రభువా ఎదుర్కోవడానికి నాయన, మా ప్రభు ఆ శ్రమలలో మీ యొక్క కృపను పొందుకొని ప్రభువా మీ వారముగా తీర్చబడడానికి ఉంచిన బిడ్డలందరూ సిద్ధపడగలిగినట్లు మీరు కృప చెప్పండి. ప్రార్థనలో నాయన బలము పొందుకోవడానికి కృప చెప్పండి. ఎడదెగక ప్రార్థన చేయడానికి కృప చెప్పండి. కుటుంబాలను మీ కృపలో ఆశీర్వదించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.